QNN న్యూస్ నేను మీ శ్రీనివాస్. తెలుగు లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం మన QNN న్యూస్ ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ గుడ్డపుట్టు గ్రామ ప్రజలు త్రాగునీరు లేక చాలా అవసరపడుతున్నారని వారి యొక్క ఆవేదనను QNN న్యూస్ తెలియజేశారు. వివరాలకు వెళితే గత 70 సంవత్సరాల నుండి సుమారు 500 మంది ఈ గ్రామంలో ప్రజలు ఉన్నప్పటికీ ప్రభుత్వాలు కేవలం మంచినీటి సదుపాయం కల్పించలేకపోతుందని, కొండల మీద నుండి ప్రవహిస్తున్నటువంటి నీరును మాత్రమే వీరు కాచుకొని త్రాగుతున్నారని వారి యొక్క ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా యొక్క జీవితాలు మారడం లేదని వారి యొక్క అభిప్రాయాన్ని QNN న్యూస్ తెలిపారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి జైరస్ మీకు అక్కడి నుండి అందించే ప్రయత్నం చేస్తారు. వెల్కమ్ టు QNN న్యూస్. నేను మీ జైరాజ్. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెదకోట పంచాయతీ బొటపుట్టు గ్రామంలో ప్రజలు త్రాగునీరు లేక చాలా ఇబ్బందులు గురవుతున్నామని వారి యొక్క ఆవేదన తెలియజేస్తున్నారు. మరి బొటపుట్టు గ్రామస్తులు ఇక్కడే మనకు ఉన్నారండి. మరి వీరి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో, వీరి యొక్క సమస్య ఏటో నేరుగా వారినే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మరి QNN న్యూస్ ఛానల్ వారికి నమస్కారాలండి. ముఖ్యంగా మాకు సమస్య ఏంటంటే ప్రస్తుతానికైతే ఇప్పుడైతే బాగా ఇబ్బందిగా ఉంది. ఇది చాలా పూర్వం ఉన్నటువంటి ప్రధానమైన సమస్య అండి. మా బొటపుట్టుకి ప్రతి సంవత్సరం వర్షాకాలం వస్తాడుకల్లా రోజు బురద నీళ్ళు తాగాల్సి వస్తుంది. దీనివల్ల మలేరియాలు, టైఫాయిడ్లు, డెంగ్యూలు ఇలాంటి భయంకరమైనటువంటి రోగాల బారిన పడి హాస్పిటల్ కూడా కొంచెం దూరంగా ఉండడం వల్ల కొంతమంది అలాగ ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితులు చాలా సందర్భాల్లో మరి మా ఊర్లో అయితే తరచుగా జరుగుతూనే ఉన్నదండి. దీనికోసమని వాటర్ సమస్య కోసమని కలెక్టర్ దగ్గర కూడా మేము 2-3 సార్లు వెళ్ళామండి. ఫిర్యాదు చేసాం, ఎమ్మెల్యేతో కూడా కలిసామండి. ఎన్నో మరి పిటిషన్లు కూడా ఇచ్చాం. మరి ఏదేమైనప్పటికీ ఏ ప్రభుత్వం కూడా ప్రస్తుతానికి మరి మాకైతే పట్టింపు చేసుకోవాలి. మరి పై అధికారులకి మీరు సమాచారం అందించినప్పుడు వారు తిరిగి సమాధానం ఏం చెప్పారు మీకు? వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము చేస్తామండి అని చెప్పేసి అన్నారండి. తర్వాత మరి ఇంకా చేతులు ఎత్తేయడం తప్ప మరి ఎట్లేదండి. ఇదివరకు మరి బోర్ గట్ర ఇక్కడ తవ్వించారనేసి కూడా తెలిసింది. అదిగో బోర్ ఇదిగో పక్కనే తవ్వారండి. ఇక్కడ తవ్వితే పంచాయతీ సెక్రటరీ కూడా చెప్పారు, మీకు ట్రాన్స్ఫర్ అందిస్తే అయిపోద్ది, బోర్ మరి వాటర్ వచ్చేస్తుంది అని చెప్పారండి. ఆ తర్వాత దానికి తంబాలు వేస్తాము, పోల్స్ వేస్తాము, ఒక 3-4 పోల్స్ పడతాయని చెప్పారు. ఆ పోల్స్ తెచ్చి పడేసింది లేదు, ఆ బోర్ చేసింది లేదండి. మరి ఇప్పుడు వస్తున్నటువంటి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది వస్తున్నది 4 కిలోమీటర్స్ అండి. 4 కిలోమీటర్స్ నుండి వస్తుంది వాటర్. దీనివల్ల ఏంటంటే మధ్యలో దూరం వల్ల చెట్లు వేళ్ళు ఇరికించేసి ఆ పైపుల్ని ఇరికించేసి, లేదంటే డస్ట్ వచ్చి ఆ లోయలు దిగేటప్పుడు కల్లా కింద సదును ప్రదేశం దగ్గర ఈ డస్ట్ ఇరికిపోయి వారానికి ఒకసారి, నెలకు ఒకసారి బాగా ట్రబుల్ అవుతుంది. వాటర్ సర్వసాధారణంగా ఇంటికి వెళ్ళాలంటే మాక్సిమం ఒక రోజు కష్టపడాల్సి వస్తుంది. మీరు ఇక్కడ పని చేస్తున్నారు కదా, దేనికోసం? ఈ రోజు ఇంపార్టెంట్ ఉపాధి పథకానికి వెళ్ళాలండి పనికి. కానీ మరి వాటర్ ఇంటికి లేకపోవడం వల్ల ఆడవాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. వంటకి తాగడానికి బాగా ఇబ్బంది. ఇదైనా సరే మరిగించి తాగడం వల్ల వాటర్ కొంచెం రాకపోవడం వల్ల ఇంచుమించు వారం పాటు ఇబ్బంది పడ్డాం. మరి ఇక్కడ మీకు అటువంటి పరిస్థితులు, మలేరియా, డయేరియా అంటున్నారు కదా, ఈ పరిస్థితులు వచ్చినప్పుడు, ఈ జ్వరాలు వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి వైద్యం మీరు సంప్రదిస్తున్నారు? ఎవరిని సంప్రదిస్తున్నారు? ముఖ్యంగా మలేరియాలు కానీ టైఫాయిడ్లు కానీ వచ్చినప్పుడు అండి పినకోట లేదంటే దేవరపల్లి వెళ్ళిపోతామండి. ఇంచుమించు ఎలా చేసినా ఉదయం బయలుదేరితే 40 కిలోమీటర్స్ వస్తాయండి. దానివల్ల ఈ రోడ్ ఎక్కడక్కడ గతుకుల వల్ల మేము అస్సలు వెళ్ళలేకపోతున్నాం. ఒకవేళ ఈ వాగులు, ఈ వర్షాకాలం అయితే వాగులు పొంగడం వల్ల అసలు మాక్సిమం ఈ రోజు బయలుదేరిన మనిషి రేపు ఉదయానికి వెళ్ళాల్సి వస్తుంది. దీనివల్ల బాగా ట్రబుల్ అవుతుంది. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వం వారు కొంచెం స్పందించి, ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అయినా కొంచెం స్పందించి దీని మీద దృష్టి పట్టి ఈ బొడ్డపుట్టి యొక్క నీటి సమస్య ఇంతకు ముందు కూడా బాగా వైరల్ అయిందండి. అనేక ఛానల్స్ తెలిసింది. కానీ అది అక్కడి వరకే ఉండిపోయింది తప్ప ఎవరు ముందుకు వచ్చి చేసింది లేదండి. కనీసం ఈ సందర్భం మరి ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మరి ఏదో చేస్తామని చెప్పి ఉన్నారు. కాబట్టి ఒకవేళ చేయగలిగినట్లయితే కనుక ముందుకొచ్చి మా ఊరి సమస్యను పరిష్కరించినట్లయితే బాగుంటుందని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. థ్యాంక్ యూ.